మా తమ్ముడిని కాలేజీకి వెళ్ళి చదువుకుని బాగుపడరా అని చెప్పేసి నేను బ్రతిమాలితే చివరికి వచ్చి వాడు ఈ పనిలో జాయిన్ అయ్యాడు కదా. ఆ వీడియో మీలో చాలా మంది అయితే చూసే ఉంటారు. ఆ వీడియోకి వచ్చిన కామెంట్స్ కి ఏం రిప్లై ఇవ్వాలో కూడా తెలియలేదు నాకు. ప్రతి ఒక్కరూ కూడా ఈ పనికి ఏమైంది, రోజుకు 1000 రూపాయలు వస్తాయి, రోజుకు 1000 రూపాయలు వస్తాయి అని చెప్పి పాట పాడారులే కానీ ఇందులో ఉండే కష్టం అయితే మాత్రం ఎవరు అర్థం చేసుకోలేదు. కానీ నా ఆశ ఏంటంటే వాడు చదువుకుని కొంచెం చిన్నపాటి జాబ్ 15-20 వేలలో జాబ్ కొట్టినా కానీ చాలా సంతోషంగా ఉండేది. ఎందుకంటే మా పని గురించి చూస్తున్నారు కదా, పని ఏ రోజు ఉండిద్దో ఏ రోజు ఉండదో తెలియదు. ఆ ఇబ్బంది అనేది వాడి కలగకూడదని చెప్పేసి నా ఆలోచన. ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒకటే కోరుకుంటారు, పిల్లలు తమలాగా ఎప్పుడు కష్టపడకూడదని చెప్పేసి. అందుకే తల్లిదండ్రులు ఎంత కష్టం వచ్చినా సరే వాళ్లే భరించి పిల్లల్ని చదివించడానికే చూస్తారు. కొంతమంది కామెంట్లు పెడుతున్నారు, మేము చదువుకుని కూడా ఏం చేయలేకపోతున్నాం, కనీసం మీ తమ్ముడైనా కానీ ఆ పని చేస్తున్నాడు అని చెప్పేసి. అది కూడా కొంచెం ఆలోచించదగిన విషయమే. కానీ ఏం చేస్తాం, మా దగ్గర ప్రస్తుతానికి అయితే పని అయితే ఖాళీ లేదు. ఉంటే మాత్రం అందరిని పనులు అయితే పెట్టేసుకుంటాను, మీరైతే ఏం ఫీల్ అవ్వద్దు. మాటల్లో పడి డ్యామ్ ప్రూఫ్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ చేసేసాను. నార్మల్ గా డ్యామ్ ప్రూఫ్ వచ్చేసరికి వైట్ కలర్ లోనే వచ్చింది. ఈసారి వాళ్ళు కొంచెం కలర్ చేంజ్ కావాలన్నారని చెప్పేసి గ్రీన్ లో అయితే సెట్ చేసాము. నెక్స్ట్ వీడియోలో పిల్లర్స్ పై బొమ్మల గురించి చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.